హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఈజ్ వెల్. సో ఈరోజు అయితే మనకి బోనాల పండుగ అనమాట. ఆషాఢ మాసంలో అయితే బోనాలు అయితే జరుపుకుంటారు కదా. సో 4 వారాలు ఒక్కొక్క ప్లేస్లో అయితే బోనాలు జరుగుతాయి. ఈరోజు అయితే లాల్ దర్వాజా బోనాలు, అలాగే ఇక్కడ లోకల్ విలేజెస్లో అయితే బోనాలు అయితే జరుపుకుంటారు కదా. అలాగే మాకు తెలిసిన వాళ్ళైతే బోనాలు జరుపుకుంటున్నారు. సో నన్ను అయితే ఇన్వైట్ చేసేసారు, అక్కడికి వెళ్ళాను అనమాట. సో మనమైతే కుండలకి డెకరేషన్తో స్టార్ట్ చేసేస్తాం కదా బోనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బోనం వండేసామన్నమాట ఈ కుండలో, చూసారు కదా. ఆ తర్వాత అయితే మేమైతే డెకరేషన్ అనేసి స్టార్ట్ చేసామన్నమాట. ఈ మధ్య అయితే చాలా ట్రెండ్ అయిపోయింది. మనమైతే ఒకప్పుడు కుండలకి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసేవాళ్ళం. ఇప్పుడైతే అమ్మవారి ప్రతిరూపాన్ని అయితే మనము అచ్చు వేస్తున్నారు, లేదంటే దాన్ని అయితే డ్రా చేస్తున్నారు. సో అదైతే ట్రై చేసేసామన్నమాట. సో అలా కుండ మొత్తం మీద మనం ఒక చిన్న జాలితోనైతే పసుపు అయితే వేసేసుకోవాలి. అదైతే మొత్తం కుండకైతే పట్టేస్తుంది అనమాట. అలా పసుపు వేసాక మనకి అమ్మవారు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే అమ్మవారి రూపాన్ని అయితే డ్రా చేసేయాలి. ఆ డ్రా చేసిన దగ్గర కుంకుమ పెడితే చూసారు కదా ఎలా కనిపిస్తుందో. దీనికైతే వీళ్ళు షైనీగా ఉండాలని చెప్పేసి కొంచెం అయితే మనకి గ్లిటర్స్ ఉంటాయి కదా, ఆ గ్లిటర్స్ అయితే వేసేసారనమాట. దానివల్ల కొంచెం డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు చూసారు కదా, పైన కూడా మనము పైన చిన్న కుండకు వేస్తారు కదా, సాక పోస్తారు కదా, దానికి కూడా అమ్మవారి ప్రతిరూపాన్ని అయితే డ్రా చేసాం. కొంచెం ఏదో మిస్సింగ్ లాగా అనిపిస్తుంది కదా, తర్వాత అయితే కవర్ చేసేద్దాం. ఆలోపు అయితే ఈ కుండలకైతే మనము వేపాకులు అయితే కట్టేస్తారు. ఎందుకంటే వేపాకులు అమ్మవారికి చాలా ఇష్టం అండ్ చాలా మంచిది. ఆ తర్వాతకి కింద కుండలో అయితే బోనం ఉంది కదా, పైన కుండలో అయితే సాకర్ రెడీ చేస్తున్నారు. దానికోసం అయితే బెల్లం అండ్ వాటర్ అయితే వేసేసేసి రెడీ చేస్తున్నారు. ఆ తర్వాతకి దానిపైన లైక్ ఆ కుండ మీద మూతండి, అదే ప్రమిద అయితే పెట్టేసేసి దాంట్లో నూనె పోసి వత్తులు వేసేసి అయితే దీపం వెలిగిస్తున్నారు. అలా మనం ఒక్కసారి బోనం రెడీ అవ్వగానే దీపం అయితే వెలిగించేసి ఉంచుతారు అలా. సో అలాగే వెలుగుతూ ఉండాలన్నమాట. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. అలా రెడీ చేసి పెట్టాక బోనం చూసే సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరే ఉంటుంది కదా. ఆ తర్వాతకి ఒక బేషన్ తీసుకొని దాంట్లో అయితే అమ్మవారికి సమర్పించే చీర అండ్ కొబ్బరికాయ, అగరబత్తి, ఇలా కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ పెట్టేసుకోవాలి. పువ్వులు, సో అండ్ గాజులు, ఇవి కూడా కంపల్సరీ అనమాట అమ్మవారికి అయితే సమర్పించేటప్పుడు. ఆ తర్వాతకి అందరం అయితే కాళ్ళకి పసుపు పెట్టేసుకొని అయితే రెడీ అయిపోయాము. సో అలా రెడీ అయిపోయాక బోనం అయితే తీయడం స్టార్ట్ చేస్తామన్నమాట. బోనం అయితే ఎత్తుకున్నాము. అలా మనమైతే ఒక టవల్తోనైతే రుమాలు చేసేసుకొని ఆ తర్వాతకి బోనం అయితే తీసేసుకోవాలి. ఇలా అయితే వాళ్ళు బోనం తీసుకున్నారు. బోనం తీసేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. టెంపుల్ అయితే నియర్ బై ఉంది. సో చూసారు కదా బోనం ఎత్తుకున్నాకైతే ఎలా ఉందో. ఇలా అయితే బోనం పట్టుకొని అయితే స్టార్ట్ చేస్తాము. సో అలా బోనం పట్టుకొని వెళ్తుంటే అయితే చాలా బాగా అనిపించింది. టెంపుల్కి అయితే వచ్చేసాము, చాలా దగ్గరలోనే ఉంది. అలా రాగానే టెంపుల్ చుట్టూతా 3 రౌండ్స్ అయితే వేసేస్తారనమాట. సో ఎవరైనా అండ్ ఇక్కడ దగ్గరలో ఇంకో 2-3 టెంపుల్స్ ఉన్నాయి. చాలామంది జనం అక్కడికి వెళ్ళి మొక్కుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట. సో మేమైతే ఇది కంప్లీట్ చేసుకున్న లోపు వాళ్ళైతే వచ్చేసారు. కానీ మాకైతే చాలా ప్రశాంతంగా అయితే అమ్మవారి దర్శనం దొరికింది. వన్స్ వాళ్ళు రాగానే చాలా రష్ ఉండిపోయింది. నెక్స్ట్ అయితే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను, ఒకసారి మీరు చూడండి. అండ్ దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. అలా 3 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాక మనమైతే బోనం దింపేసి అయితే అమ్మవారికి ముందైతే మనం పెట్టేస్తాము. అలా అయితే మనకు చూసారు కదా, అక్కడ చాలామంది ఆల్రెడీ పొద్దునుండి అయితే బోనం సమర్పించేశారు. మేమైతే వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ అయిందనమాట, లైక్ 5 అలా అయిపోయింది. బోనం అయితే అలా కింద పెట్టగానే అక్కడైతే అగరబత్తులు అయితే వెలిగించారు. ఆ తర్వాత చూసారు కదా, ఇక్కడ చాలామంది అయితే ఆల్రెడీ వచ్చేసేసి అయితే అమ్మవారికి దర్శనం చేసుకొని ఫోటోలు అయితే దిగుతున్నారు. ఆ తర్వాతకి బోనం నుండి అయితే మనం తీసుకొచ్చిన నైవేద్యం అయితే సమర్పించాలన్నమాట అమ్మవారికి. అందరైతే ఇక్కడ ఆకులు పెట్టేసేసి ఇక్కడ డైరెక్ట్గా అయితే వేసేస్తారు. సో అమ్మవారికి చాలా మంచి జరగాలని చెప్పేసి మనం మొక్కుకున్న మొక్కు తీరిన తర్వాతకైతే మనకి ఇలా బోనాలు అయితే సమర్పించేస్తారు. చూసారు కదా 3 టైమ్స్ అయితే మనము బోనంలో వండినది అయితే తీసేసి ఇక్కడ పెట్టాలన్నమాట. ఇదైతే అమ్మవారికి సమర్పించినట్టు. అలా పెట్టేశాక మనము ఇంకా నెక్స్ట్ అయితే మనము శాఖ కూడా తెచ్చాం కదా, అదే అండి బెల్లం శాఖ. అది ఇంకో కుండలో అయితే తీసుకొచ్చాం కదా, అదైతే అమ్మవారికి అలా దారపోయాలన్నమాట. సో అక్కడ అయితే అమ్మవారికి పోసేసి అది కూడా వేసేసి అయితే మొక్కుకోవాలి. ఇలా వీళ్ళందరూ అయితే పోసేస్తున్నారనమాట.
అది అయిపోయాక నెక్స్ట్ అయితే మనము ఆ బోనం కుండకి ఉన్న వేపాకులండి, అదే వేపరిళ్ళలు అయితే మనము చుట్టూ కడతాం కదా. సో అవి ఏ ఉన్నా కూడా తీసేసి అయితే అమ్మవారికి అయితే అక్కడే సమర్పించేసేసేయాలి. మనం దాంట్లో అయితే అగరబత్తులు పెట్టేసాం కదా, అవి కూడా అక్కడ జాగ్రత్తగా పెట్టేసేయాలన్నమాట. సో అలా అయితే ఆ వేపరిళ్ళలు తీసేసాక మనమైతే ఇంకా బోనం కుండ అక్కడే పెట్టేసేసి అమ్మవారికి సమర్పించిన చీర అవైతే ఏదైతే బేషన్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే తీసేసుకొని మనమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నారనమాట. చూసారు కదా, టెంపుల్ దగ్గర చాలా తక్కువ జనాలు ఉన్నారు, ఎందుకంటే దగ్గరలోనే మాకు సౌండ్స్ వినిపిస్తున్నాయి. చాలామంది జనం రావడానికి అయితే రెడీగా ఉన్నారు. మాకైతే కొంచెం పీస్ఫుల్గా అయితే చాలా బాగా జరిగింది దర్శనం. ఇలా జరిగితే మనకి ఎంత బాగా అనిపిస్తుంది కదా దర్శనం. అలా అయితే మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే శ్రీ శ్రీ పోచమ్మ తల్లి ఆలయం అనమాట. ఇదైతే మా గల్లీకి దగ్గరలోనే ఉంది. చూసారు కదా అమ్మవారు ఎంత బాగా ముస్తాబైపోయారో, ఎంత బాగా అలంకరించాలో. ఇంకా ఆ తర్వాతకి అమ్మవారికి అయితే నమస్కరించుకొని వాళ్ళు తీసుకొచ్చిన సారీ అయితే సమర్పించేసేసారనమాట. దాంతో వాళ్ళ మొక్కు అయితే తీరిపోయింది. సో ఇంత దగ్గరగా అమ్మవారికి మనమే పూజ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. అలా అయితే తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ అయితే అమ్మవారికి పెట్టేసేసి దండం పెట్టేసుకున్నారు. సో మనకి ఇంకా నెక్స్ట్ ఏమైనా కోరికలు ఉన్నా కోరేసుకోవాలన్నమాట. ఇలా అయితే ఈరోజు బోనాల పండుగ చాలా బాగా జరిగింది. దీని తర్వాతకి నేను ఇది లాంగ్ వీడియో పోస్ట్ చేసేస్తున్నాను, అండ్ షార్ట్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, అండ్ ఇంకొక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఊర్లో జనాలందరూ అయితే బోనాలు అయితే తీసుకొచ్చారు కదా, ఆ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా అనిపించింది. చాలా బాగా జరిగాయి బోనాలు. ఎంత దగ్గరగా చూసినా, ఇంత దగ్గరగా చూస్తే అయితే ఆ కనువిందే వేరే ఉంటుంది కదా. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేసేస్తాను. చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ మీకు కూడా ఎలా అనిపించింది, మీ ఏరియాలో బోనాలు అయితే ఎలా జరిగాయో కూడా చెప్పేసేయండి.